ఎస్ బాంబే బాంబేనా? అవునండి. ఓకే. సో బాంబే నుంచి చెన్నై వచ్చారు అంటే అప్పుడు మెడ్రాస్. ఎస్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మెడ్రాస్లో ఇట్లా సెటిల్ అయిపోగలను నేను, ఇంత స్టార్డమ్ వస్తుంది నాకు అని చెప్పి? డెఫినెట్గా లేదు. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఐ డెంట్ హ్యావ్ అ చాయిస్. అప్పుడు చాయిస్ లేదు, ఎందుకంటే నాన్న వదిలేసి వెళ్ళిపోయారు 86లో. సో అప్పుడు నేను తెలుగు పిక్చర్ స్టార్ట్ చేశాను, తెలుగు షూటింగ్ జరుగుతుంది. సో నాన్న అప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది. సో నాన్న నన్ను, అమ్మ, నా 3 అన్నలు ఉన్నారు. సో all 4 of us, he left us and he went back to Bombay. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అంతే సెపరేట్ అయిపోయారు. ఇంతవరకు కాంటాక్ట్ లేదు. లేదు, నేను కాంటాక్ట్ చేయను, నేను మాట్లాడను. సో హీ లెఫ్ట్ అస్. సో బ్యాంక్ లో అప్పుడు నేను మైనర్ 86లో. సో ఏ డబ్బు బ్యాంక్ లో ఉంటుంది, అన్ని డబ్బుని తీసుకుని, లాకర్ లో ఉన్న జ్యువెల్స్ అన్ని తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. అబ్సల్యూట్లీ రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ డెంట్ హ్యావ్ అ చాయిస్. ఎక్కడికి వెళ్తాను? పని మద్రాస్ లో ఉంది, బాంబేలో ఇల్లు లేదు, ఎవరు లేదు, మరి ఎక్కడ వెళ్ళాలి? సో దెన్ ఐ కంటిన్యూ. మీరు పెద్దోళ్ళు? లేదండి, నేను లాస్ట్ ఫ్యామిలీలో. అవునా? మరి మీ అన్నయ్యలు ఏం చేశారు అప్పుడు? అన్నయ్యలు అప్పుడు ఏం తెలీదు ఆయనకి ఇక్కడ మద్రాస్ లో. నేను కొత్తది వచ్చాను. ఐ వాజ్ జస్ట్ డూయింగ్ తెలుగు ఫిల్మ్స్ కదా అప్పుడు. అవును. సో బట్ నాకు బాగా హెల్ప్ ఫ్రమ్ రాఘవేంద్రరావు గారు, రామనాయుడు గారు. దే హెల్ప్డ్ మీ. ఓకే. బికాజ్ నాన్న గురించి తెలుసు ఆయనకి, అందరికి వాళ్ళకి తెలుసు. సో అందుకంటే నాన్న ఆయన దగ్గర వెళ్ళి అప్పు చేసేవాడా? డబ్బు ఇస్తే షూటింగ్ వస్తుంది, లేదంటే రాదు అని చెప్పారు. సో రాఘవేంద్ర గారికి తెలుసు. నేను అప్పుడే డబ్బు ఇచ్చేసాను, ఖుష్కినే చెప్పేశారు. మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా నీకు నాన్నకి? అవును, నా వదిలేసి వెళ్ళిపోయారండి, నా ఆఫీస్కి వచ్చారు, డబ్బు అడిగారు, నేను నీతో ఇచ్చేసాను అని చెప్పాను. నేను అసలు థ్యాంక్ యూ, ఉంది కదా డబ్బు ఉంది. సో దోస్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాజ్ బిగ్ థింగ్ ఫర్ మీ అప్పుడు. సో ద మనీ వాజ్ నాట్ బిగ్, బట్ సపోర్ట్, మారల్ సపోర్ట్ చాలా పెద్దది ఉంది అప్పుడు. సో ఐ థింక్ then I didn't have a choice. Telugu shooting అప్పుడు 87లో కన్నడ స్టార్ట్ చేశాను. అలాగే 87 ఎండ్లో తమిళ్ పిక్చర్స్లో స్టార్ట్ చేశాను. దెన్ ఆఫ్టర్ 87 కన్నడ ఫిల్మ్స్ వెంట్ టు కర్ణాటక. తెలుగు పిక్చర్స్ అన్ని హైదరాబాద్కి వచ్చింది. దే ఆల్ షిఫ్టెడ్. బట్ దెన్ ఐ హాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ తమిళ్ పిక్చర్స్. సో అందుకంటే నేను అక్కడ ఉండిపోయాను. అంటే మీకు మీ నాన్న అట్లా వదిలేసి వెళ్ళిపోతే భయమే లేదా? ఇంత ఫ్యామిలీ ఎట్లా సర్వైవ్ అవటం ఎట్లా? No, భయం కాదు. I was confident of myself. Okay. Of course, we have seen. అంటే అప్పుడు మీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, వర్క్ లేదు, అదే ఉద్యోగం లేదు. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది that I can do it. I was confident about myself and my talent. అంతే. ఎప్పుడన్నా ఫుడ్ లేని రోజులు కూడా చూసారా? ఏమండి? ఫుడ్ లేకుండా ఆఫ్ కోర్స్ చూసాం. ఫుడ్ లేకుండా టైం అని చూసాం. ఫుడ్ లేకుండా టైం చూసాం. చేతిలో ఉండే ఒక రింగు, ఒక బ్యాంగలు, చైను, అది కూడా అమ్మేసి వీ హ్యావ్ టు ఫీడ్ బ్రదర్స్, ఆ టైం అని చూసాను. బట్ దెన్ దట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఆఫ్ కోర్స్ దాని నుంచి పైకి వస్తేనే గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత ఒక టైంలో అమ్మ వాజ్ ఇన్ హాస్పిటల్. నేను అప్పుడు కన్నడ పిక్చర్ చేస్తున్నాను. సో అమ్మ విజయ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో నేను అడ్మిట్ చేశాను. ఆ టైంలో ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 87. షీ వాజ్ దేర్ ఫర్ 10 days. సో అక్కడ నుంచి అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళి తీసుకువెళ్ళాలి. నా చేతిలో డబ్బు లేదు. మరి మీరు అప్పటికే సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కదా, డబ్బు అవునండి. కానీ డబ్బు అంతే మీకు అంత పెద్ద డబ్బు రాదు కదా. అప్పుడు యూ జస్ట్ స్టార్టింగ్. ఒక పిక్చర్ కి 1 lakh rupees, 1.25 lakhs, అదే కదా మీకు మంత్లీ ఎక్స్పెండిచర్. మీ మేకప్ లకే సరిపోతుంది. మేకప్ కాదండి, కానీ మై బ్రదర్స్, బికాజ్ వీ వర్ ఇన్ అ రెంటెడ్ హౌస్ అంతా ఉంది కదా, అదే నా ఖర్చులకే సరిపోతుంది. yes, and Nana had taken lot of money from different people. అచ్చా, మళ్ళీ కూడా కట్టాలా? అది కట్టాలి కదా. నేను ఊరంతా అప్పులు చేసిపోయాడా? అవునండి, అది నేను కట్టాలి. సో అందుకంటే ఐ రిమెంబర్ బిల్ ఏదైనా ఒక 38,000 వచ్చింది నా హాస్పిటల్కి. నా చేతిలో డబ్బు లేదు. కన్నడ ప్రొడ్యూసర్ వి రవిచంద్రన్ గారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆయన షూటింగ్లో ఉన్నాను. ఆయన నాన్న వచ్చి చూసారు, నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఏమైంది అడిగారు. ఆయన నాన్న లేదండి, అమ్మ హాస్పిటల్లో ఉంది కదా, అందుకని డిస్టర్బ్డ్గా ఉన్నాను. సరే చెప్పేసి ఆయన హీ సెండ్ సంబడి టు ద హాస్పిటల్ అండ్ క్లియర్డ్ అమ్మాస్ హాస్పిటల్ బిల్స్. సో నేను హాస్పిటల్కి వెళ్ళి యాక్చువల్లీ రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను. AVM లో షూటింగ్ ఉంది, అమ్మ విజయ హాస్పిటల్లో ఉన్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఒక 2 days లో డబ్బు ఇచ్చేస్తాను రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు దే సెడ్ నో బిల్ ఇస్ క్లియర్డ్, యూ కెన్ టేక్ యువర్ మదర్. బిల్ క్లియర్. ఎవరు క్లియర్ చేశారో చూస్తే రవిచంద్రన్ గారు, ఆయన నాన్న వీరస్వామి గారు వచ్చి బిల్ అని క్లియర్ చేసి
మరి పిలిచి నాకు చాలా అది షౌటెడ్ ఎట్ మీ, ఎందుకు చెప్పలేదు, అంత ప్రాబ్లం ఉంది ఎందుకు చెప్పలేదు, చెప్పొచ్చు కదా నువ్వు. సో ఐ థింక్ ఐ హావ్ హ్యాడ్ దిస్ గ్రేట్ పీపుల్ ఇన్ మై లైఫ్ టు టేక్ మీ ఫార్వర్డ్. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఉన్నాయా మీకు ఏమన్నా లైఫ్ అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, బట్ ఐ థింక్ యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ద ఇన్సిడెంట్స్ టు గెయిన్ సమ్ కైండ్ ఆఫ్ సింపతి కదా. నో సింపతి కాదు, అవి అన్ని ఫేస్ చేసి పైకి రావడం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. అది ఎనీబడి అది ఇట్ విల్ బి లైక్ రోల్ మోడల్ లాగా ఉంటారు. అది అలాంటి ఎక్కువ ఉన్నాయి. సో హౌస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మై బ్రదర్స్ వర్ నాట్ గెటింగ్ జాబ్, సో ఆల్ దోస్ ఇష్యూస్ వర్ దేర్. మరి నాన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం చేయడానికి ప్రొడ్యూసర్స్ తో ఫోన్ చేశారు. తర్వాత మా అన్నయ్యకు మాట్లాడి మళ్ళీ బాంబేకి రావాలి, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, మరి అన్నయ్యకి తెలీదు, వెళ్ళాలి బాంబే వెళ్ళాలి, సో ఐ హ్యావ్ టు స్పెండ్ ద మనీ ఫర్ దాట్. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే ఏం లేదు, నాకు డబ్బు కావాలి, మీ చెల్లి దగ్గర డబ్బు తీసుకుని రా అలాంటి చెప్పి. బట్ మై బ్రదర్స్ వర్ కూల్. సో ఓకే.